కరెంట్ షాకుతో నీళ్లలో పడిపోయిన ఓ బాలుణ్ణి కాపాడిన వీడియో వైరల్ అయింది. బాబును కాపాడిన కన్నన్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నెల 16న జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. చెన్నై సహా తమిళనాడు అంతటా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో చాలా ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. ఇక చెన్నై ఆరుంబాకం ఏరియాలో స్కూల్ విద్యార్థికి కరెంట్ షాక్ కొట్టింది. 3వ తరగతి చదువుతున్న విద్యార్థి స్కూలు నుంచి ఎప్పటిలాగే ఇంటికి తిరిగి వస్తున్నాడు. విద్యార్థి వచ్చే దారిలో వర్షపు నీళ్లు నిలిచిపోయాయి. ఆ నీళ్లలో కరెంటు వైర్ తెగిపడిపోయింది. ఇది చూడని ఆ పిల్లాడు ఆ నీళ్లలోంచి వెళ్లాడు. అయితే అంతే కరెంటు షాకుతో ఆ నీళ్లలోనే పడిపోయాడు. అప్పుడే ఆ దారిలో కన్నన్ తమిళ్ సెల్వన్ అనే 24 ఏళ్ల యువకుడు బైక్ పై వస్తున్నాడు. నీళ్లల్లో పడిపోయిన విద్యార్థిని చూసి బైకును పక్కన పెట్టి స్పాటుకు వస్తాడు. ప్రాణాలకు తెగించి చాలా జాగ్రత్తగా ఆ పిల్లాన్ని నీళ్లలోంచి బయటికి లాగుతాడు. ఆ తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కు తీసుకెళ్లాడు కన్నన్. కరెంటు షాకుతో నీళ్లలో పడిపోయిన ఓ బాలుణ్ణి కాపాడిన వీడియో వైరల్ అయింది. బాబును కాపాడిన కన్నన్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నెల 16న జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. చెన్నై సహా తమిళనాడు అంతటా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో చాలా ప్రాంతంలో నీళ్లు నిలిచిపోయాయి. వర్షాల నేపథ్యంలో చెన్నై అరుంబాకం ఏరియాలో స్కూల్ విద్యార్థికి కరెంటు షాక్ కొట్టింది. 3వ తరగతి చదువుతున్న విద్యార్థి స్కూల్ నుంచి ఎప్పటిలాగే ఇంటికి తిరిగి వస్తున్నాడు. విద్యార్థి వచ్చే దారిలో వర్షపు నీళ్లు నిలిచిపోయాయి. ఆ నీళ్లలో కరెంటు వైర్ తెగిపడిపోయింది. ఇది చూడని ఆ పిల్లాడు ఆ నీళ్లలోంచి వెళ్లాడు. అంతే కరెంటు షాకుతో ఆ నీళ్లలోనే పడిపోయాడు. అప్పుడే ఆ దారిలో కన్నన్ తమిళ్ సెల్వన్ అనే 24 ఏళ్ల యువకుడు బైక్ పై వస్తున్నాడు. నీళ్లలో పడిపోయిన విద్యార్థిని చూసి బైకును పక్కన పెట్టి స్పాటుకు వస్తాడు. ప్రాణాలకు తెగించి చాలా జాగ్రత్తగా ఆ పిల్లాన్ని నీళ్లలోంచి బయటికి లాగుతాడు. ఆ తరువాత ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కు తీసుకెళ్లాడు కన్నన్.